ఓం నమస్తే. వెంకటేశగంటి గారికి ప్రణామాలు. సార్, నా పేరు సాకేత్ నాథ్. సార్, ఈరోజు నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా యూత్ కానీ ఎవరైనా కానీ అడాల్సెన్స్ ఏజ్ తర్వాత, అంటే టీనేజ్ తర్వాత 18+ కానీ 21 ఇయర్స్ తర్వాత కానీ వాళ్ళు హైట్ పెరగడానికి ఉండదు కదండి సార్. ఆ, కానీ ఇప్పుడు కొంతమంది హైట్ లేకపోవడం వల్ల వాళ్ళు మిలిటరీకి కానీ లేకపోతే పోలీస్ కానీ ఆ ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు హైట్ లేకపోవడం వల్ల వాళ్ళు సెలెక్ట్ కారు. కానీ ఇప్పుడు మనం వేదాల్లో ఏమైనా మార్గం ఉందా ఇట్లా హైట్ కావడానికి? ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే హైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి 18 ఇయర్స్ తర్వాత కూడా, 21 ఇయర్స్ తర్వాత అయినా కూడా? లేకపోతే ఏమన్నా యజ్ఞాలు ఇట్లాంటివి ఏమన్నా చేసి హైట్ అయ్యే అవకాశం ఉందా? తెలియజేయగలుగుతారు సార్? ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. సాకేత్ అడిగిన ప్రశ్న విన్నారు కదండి. మనము పొడుగు పెరగాలంటే 18 దాటిన తర్వాత జనరల్గా అప్పటికి ఆ, శరీరము ఒక అవస్థకు వస్తుంది. సో ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉండదు. 19, 20, 21 అని అవో నంబర్లు చెప్పాడు ఆయన. సో ఏమైనా వేదంలో చెప్పబడిందా ఇలాంటివి అని? సాకేత్, ఆ, మీరు పొడవు పెరగాలనుకుంటే మటుకు 17, 18లో ట్రై చేస్తే బాగా పెరగచ్చు. సో అంటే అంతకుముందు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి చిన్నప్పటి నుంచి. కానీ ఒక వయసు దాటేసిన తర్వాత ఎముకలన్నీ కూడా స్థిరమైపోతాయి, ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉండదు అని మెడికల్ సైన్స్ చెప్తుంది. కానీ స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళు దాదాపు 6 ఇంచులు పెరుగుతారు. ఎస్. కానీ అది స్థిరం కాదు, కిందకు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మళ్ళీ మామూలుగా వచ్చేస్తారు అనమాట. సో ఎందుకంటే ఎముకల డెన్సిటీ తగ్గి అప్పుడు అక్కడ గ్రావిటీ, జీరో గ్రావిటీ అవ్వడం మూలంగా పొడుగు అవుతారు కొద్దిగా. అది ఛాన్స్ ఉంది. చాలామంది ఆస్ట్రానమర్స్కి అలా జరిగింది అది. సో ఇప్పుడు భూమి మీద ఉండి మనం ఏమైనా చేయగలుగుతామా? ఎస్, చేయగలుగుతాం. దానికి తాళ్ళాసనము అని ఉంది. సో తాళ్ళాసనం అని చెప్పి, తాడి ఆసనం యాక్చువల్గా అది. అంటే తాడి చెట్లాగా పొడుగు అవ్వడానికి ఆసనాలు ఉన్నాయి. అది మంచి గురువు దగ్గర ఎవరైతే ఈ ఆసనాలు, తాడాసనం నేర్పించగలరో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. మీరు ప్రయత్నం చేస్తే అవ్వచ్చు. నాకు దాదాపు 17 ఏళ్ళు నిండిన తర్వాత ఆ, నేను హైట్ పెరగాలనుకున్నాను. ఎందుకంటే నేను చాలా పొట్టిగా ఉంటాను. సో ఆ పొట్టిగా ఉండటంతో ఇంకాస్త హైట్ పెరగాలని ప్రయత్నం చేశాను. 152 సెంటీమీటర్లు ఉన్నాను అప్పుడు 17 ఏళ్ళకి. సో ఆ తర్వాత ఏమైందంటే, దాన్ని చూసి కొద్దిగా పొడుగు అవ్వాలని ప్రయత్నం చేశామన్నమాట. చేసి విపరీతంగా ఎక్సర్సైజ్ చేయటము ఇవన్నీ చేశాను. చేస్తే ఒక 2.5 ఏళ్లకి 13 సెంటీమీటర్లు పెరిగాయి. ఎస్. సో అది పెరిగాను నేను. సో ఇప్పుడు 165 సెంటీమీటర్లకు వచ్చాను. సో ఇంకాస్త ప్రయత్నం ఎర్లీగా చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. కానీ కుటుంబం ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండటంతో అవి ఆ సమయంలో ఎవరు చెప్పలేదు, నాకు ఏం చేయలేదు, నేనే నా అంతటి నేనే అనుకొని చేయడం జరిగిందనమాట. సో అదే పనిగా రోజు సాయంకాలము ఒక 2 గంటల సేపు పరిగెత్తడము, ఎక్సర్సైజ్ చేయడము చేసేవాడిని. అది చేసి ఆ సమయంలో అసలు సీషోర్ మీద పరిగెడితే అట్లా ఆ, 5 కిలోమీటర్లు వెళ్ళటం, 5 కిలోమీటర్లు రావటం, పరిగెత్తటమే. అది బాడీని ఎనర్జెటిక్ చేసి ఎక్సర్సైజ్ చేసేవాడిని. తాళాసనం వేసేవాడిని. సో ఇలాంటివన్నీ చేయటం మూలంగా జరిగింది. అయితే దీని ముఖ్యమైనది ఏంటంటే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళే దీన్ని సాధించగలుగుతారు ఆ సమయంలో. ఆ బ్రహ్మచర్యం లేకుండా యథావేషాలు వేసే వాళ్ళకి ఉండదు ఛాన్స్. సో ఇది. అయితే మనం మిలిటరీ చేరాలనుకున్న, నేవీలో చేరాలనుకున్న, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటిలో చేరాలనుకుంటే మనకి ఎస్ కొంత హైట్ అవసరం అవుతుంది, శరీర దారుఢ్యం అవసరం అవుతుంది. సో దానికి మీరు ప్రాణాయామం ముఖ్యంగా చేయాలి. సో ఎర్లీ ఏజ్ నుంచే ప్రాణాయామం చేయటం మూలంగా మంచి పొడుగు అవుతారు. నాకెవరు చెప్పిన వాళ్ళు లేరు అప్పుడు. నేను నా అంతటి నేనే ఏజ్ 25 దాటిన తర్వాత నేర్చుకున్నాను నేను అది. సో అది మీకు ఆ ఏజ్లో కనుక తెలిస్తే ప్రాణాయామం ఎలా చేయాలో, ప్రాణాయామం చేయటము, ఎర్లీ మార్నింగ్ లేవటము, ఆసనాలు వేయటము, సాయంకాలం ఎక్సర్సైజ్ చేయాలి. సాయంకాలము సూర్యాస్తమయానికి ముందర, ఒక గంట ముందర నుంచి మొదలు పెట్టచ్చు. అయితే ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా పరిగెత్తడము అవన్నీ చేయాలి. ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవాలి. ఆక్సిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొని ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయగలరు. ఇప్పుడు నాకు 30 వచ్చేసినాయి అండి, నేను ఎట్లా చేయాలి, నేను పొడుగు అవ్వాలనుకుంటున్నాను.
ఎస్, ఇప్పటికీ అవ్వచ్చు. ఎలా అవ్వచ్చు అంటే ఇది ఒక వింతైన విషయం అనమాట. దీనికి యోగం అభ్యసించాలి. యోగం అభ్యసిస్తే దానికి ఏంటంటే అష్టాంగ యోగ సాధన చేయాలి. చేస్తే యమనియమాలు పాటించటం, ఆసనాలు వేయటం, ప్రాణాయామం చేయటం, ప్రత్యాహారం చేయటం, తర్వాత ధారణ, ధ్యానము, సమాధిలోకి వెళ్ళాలి. ఈ చేస్తే ఏమవుతుందంటే మీకు అణిమ గరిమ ఇట్లాంటి శక్తులు వస్తాయి. ఈ శక్తులతో మీరు శరీరాన్ని పెంచుకోవచ్చు. కానీ ఆ శక్తులు వచ్చిన తర్వాత ఆ శరీరం పెంచుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే అసలు అద్భుతమైన శక్తులు అవన్నీ చూసి మీరు ఎంత ఆనందంగా ఉంటారంటే, ఇక ఆనందంలో ఉన్నప్పుడు ఇక మీకు ఈ హైట్తో పని, నేవీతో పని, ఎయిర్ ఫోర్స్తో పని, ఆర్మీతో పని ఇట్లాంటివి ఉండదు. మీకు మీరే స్వయంగా ఒక శక్తి. కాబట్టి మొత్తం ఎయిర్ ఫోర్స్ని చుట్టగలరు అనమాట. సో అంత శక్తి ఉంటుంది. సో అలా చేయగలిగితే గనక బాగుంటుంది. అది ఇంకొక మార్గం. సో అది ఆ మార్గం మీరు 60లో కూడా చేసుకోవచ్చు. ఏం తొందర ఏముంది. కాదు ఇప్పుడు ఈ లోపల మీరు ప్రాణాయామము, ఆసనాలు, యోగాభ్యాసము, ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేయాలి. శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలి. ప్రోటీన్స్ ఉండే ఫుడ్ బాగా తినాలి. ప్రోటీన్స్ అంటే మాంసం కాదు. సో ప్రోటీన్స్ అంటే పప్పు దినుసులు. ఏవైతే వాటిలో మాంసకృతులు బాగా ఉంటాయో అవి. అది కూడా ఇష్టం వచ్చినట్టు తినకూడదు. ఒక పద్ధతి ప్రకారం తినాలి. సో ఇది తినటము, నెయ్యి బాగా తినటం చేయాలి. సో నెయ్యి కూడా, నెయ్యి బాగా తినటం అంటే ఓ తాగేయటం కాదు, కావలసినంతగా వేసుకోవడం, కంపల్సరీ వేసుకునే పరిస్థితి రావటం. సో అది కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేయాలి. తీసుకొని అది తినాలి. సో ఇలాంటివన్నీ చేస్తే మీకు శరీరం కొద్దిగా పొడుగవుతుంది. సో ఒక మాట, కొంతమందికి పరిస్థితులు ఉండవు. సో ఆ పరిస్థితి లేనప్పుడు మీకు కష్టం. నాకంటే తిండి అయితే బాగానే దొరికింది, నో ప్రాబ్లం. కానీ ఇంట్లో ఆ, పరిస్థితులు మనకి ఆ, అనుకూలించకపోవడము, కొన్నిసార్లు నేనే ఉద్యోగం చేయాల్సి వచ్చేది, ఇలాంటివన్నీ ఏర్పడినాయి అనమాట. సో అవన్నీ కష్టం అవుతుంది. ఆ టైంలో మీకు ఎక్సర్సైజ్కి టైం దొరకకపోవచ్చు, కానీ దొరకపుచ్చుకుంటే దొరుకుతుంది. ట్రై చేయండి, ఓకేనా? సో మీరు మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకోండి. నాకు ఇది కావాలి, నేను ఇది సాధిస్తాను అనుకుంటే ఇక అసలు అసాధ్యమైంది ఉండదు. సో ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీకు 19 వచ్చినా 20 వచ్చినా కానీ మీరు తాళ్ళ ఆసనంతో కొంత పొడుగు అవ్వచ్చు. మరీ అయిపోతారు నేను అన్ను, కనీసం 2 ఇంచెస్, 3 ఇంచెస్, 4 ఇంచెస్ అట్లా పెరగచ్చు, ఛాన్స్ ఉంది. కానీ దీనికి బ్రహ్మచర్యం చాలా అవసరం. బ్రహ్మచారిగా ఉన్నవాడికే ఇది ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. సో ప్రయత్నం చేయండి, సాధిస్తారని నమ్ముతాను. ఇప్పుడు ఇంకో ప్రశ్నకి వెళ్దామండి. ఓం శ్రీ వెంకట చాగంటి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ అమెరికా ప్రెసిడెంట్ వారికి నా హృదయపూర్వక నమస్కారములు. నేను మోహన్ మురళీ కుమార్ శర్మ పారుపూడి, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాను. గురువుగారు, నా యొక్క సందేహము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే ఉపనిషత్ వాక్యం ఉందని అంటున్నారు. ఆ అనంతం మాటకు లెక్కలేనంత అనే అర్థం ఉంది. అయితే సత్యాన్వేషణలో మనకు లభించే జ్ఞానం ఆనందముకు కారణమవుతున్నది. అట్టి ఆనందమే బ్రహ్మ అని పెద్దలు తెలియజేస్తున్నారు. ఇంతేగాక జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే, ఈ శ్లోకం ఆధారముగా మరియు నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి అని శ్రీ అన్నపూర్ణాదేవి స్తోత్రంలో శ్రీ జగద్గురు శ్రీ ఆదిశంకర్లు తెలియపరిచారు. ఇంతేగాక తైత్తిరీయ ఉపనిషత్తులో ఆనందం బ్రహ్మణో విద్వాన్ అనే వాక్యము యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతచ్చనేతి అని ఉంది. కాబట్టి ఈ అనంతం అనే మాట ఆనందనే ఆ మాటకు ప్రక్షిప్తంగా వాడబడినది అని నా సందేహం. ఇందువలన సత్యం జ్ఞానం ఆనందం బ్రహ్మ అనేది సరైన వాక్యమని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ సందేహాన్ని నివృత్తి చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం. మోహన్ మురళి గారి ప్రశ్న విన్నారు కదండి. సో వారు అడిగేది ఏంటంటే, మొత్తము కొన్ని శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చారు, బాగానే ఉంది. కానీ నాకు ప్రశ్న పూర్తిగా అర్థం కాలేదు. కానీ అర్థమైనంతలో నేను ఆ, చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అనంతం గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, నాకు అర్థమైంది. ఈ అనంతం అంటే ఏమిటి అని. నా ప్లస్ అంత, అనంత, ఇది అవుతుందన్నమాట. అయితే బాగానే ఉంది. అనంతం అసలు అర్థం ఏమిటి?
అంటే దేశ కాల వస్తు పరిమాణానికి సంబంధించిన సీమలు లేనిది అనంతం. అంటే వస్తు పరిమాణము ఉండదు, అనంతం, అసలు దానికి లెక్క కట్టలేదు. అలానే కాల పరిమాణం అంటే వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము, మూడు కాలాల్లోనూ ఒకేసారి ఉంటాడు. దేశం ప్రతి చోట ఉంటాడు. సో ఇలా దేశకాల వస్తు పరిమాణాలకి అందని వాడు ఎవరైతే ఉంటాడో ఆయన అనంతుడు. సో ఆ అనంతము ఒక ఆనందం. సో ఆ ఆనందం ఏంటంటే ఇప్పుడు ఆ జ్ఞానం ఎవరికైతే వస్తుందో, అనంతుడు అన్న జ్ఞానం ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఆనందంలో ఉంటారు. అనంతుడు అంటే ఇప్పుడు నాకు ఆ జ్ఞానం వచ్చిందా అంటే నేను అర్థం చేసుకున్నంత వరకే వస్తుంది. కానీ మనము యమనియమాలు పాటించి తెలుసుకుంటే సమాధిలోకి వెళ్ళినప్పుడు ఆ అనంతుడు నిజంగా ద్యోతకం అవుతాడు ఆయన. అప్పుడు మీకు వచ్చే ఆనందం వేరు. సో ఆ ఆనందము అనంతం అన్నమాట. సో ఆ అనంతమైన ఆనందము మీకు పరాంతకాలం దాకా ఉంటుంది. సో అంతకాలం అంటే కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు మీకు ఆనందంలో ఉంటారు. అంటే ఆ ఆనందం మీకు సీమలు లేనిది, ఎల్లలు లేవు వాటికి, ఇంత అని డిస్క్రైబ్ చేయలేనంత. సో అటువంటి ఆనందం మీరు పొందుతారన్నమాట. సో అది పరబ్రహ్మ ద్వారా మనకి వస్తుంది. ఆయన మనకి మోక్షము అన్న స్థితిని కలిగిస్తాడనమాట. ఆ మోక్ష స్థితిలో ముక్తుడు అవుతాం కాబట్టి ఈ యొక్క ప్రపంచం నుంచి ముక్తులు అవుతాం. అయినప్పుడు ఆ ఆనందం వస్తుందన్నమాట. ఈ ఆనందాన్ని అనంతము అని కూడా అనొచ్చు. సో మనకు ఒక మాట ఆనందం వస్తుంది, మనకి అనిర్వచనీయమైన ఆనందం వస్తుంది, తెలియదు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. అటువంటిది ఇన్ఫైనైట్గా ఉంటే కనుక దాన్ని అనంతము అంటారు అనమాట. సో నాకు అర్థమైనంతలో మీ ప్రశ్న అది, ఎందుకంటే ఎన్నెన్నో శ్లోకాలు చెప్పారు కానీ పాయింట్ చెప్పలేకపోయారు మీరు. సో అనంతుడు గురించి మీరు అడుగుతున్నారు, నాకు అర్థమైంది. సో అందుకనే ఇది చెప్పాల్సి వచ్చింది. ఇదండి మీ ప్రశ్న సమాధానం. ఇప్పుడు ఇంకో ప్రశ్నకి వెళ్దాం. నమస్కారం. వేదాస్ వరల్డ్ ప్రెసిడెంట్ డాక్టర్ వెంకటా చాగంటి గారికి నా పేరు శివానంద. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, మంచి నిద్ర కోసం వేదాలలో ఏదైనా మంత్రం ఉందా? ఇప్పుడు చాలామంది మంచి నిద్ర కోసం ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. మంచి నిద్ర కోసం ఏమైనా సూచనలు ఉంటే దయచేసి అందించగలరు. ఓం. శివానంద్ గారు అడిగిన ప్రశ్న విన్నారు కదండి. మంచి నిద్ర కోసం ఏమైనా మంత్రాలు ఉన్నాయా? ఈ మధ్య అందరూ ట్యాబ్లెట్లు వాడుతున్నారు, అవి వాడుతున్నారు, ఇవి వాడుతున్నారండి. అయితే ఇప్పుడు మంచి నిద్ర కావాలి అని, అసలు నిద్ర ఎందుకు వస్తుందో ఒకసారి ఆలోచిద్దాం. మనసు అలసిపోయి, ఇంద్రియాలు అలసిపోయినప్పుడు నిద్ర వస్తుంది. అంటే మీరు టీవీని అదే పదిగా చూస్తున్నారు అనుకోండి, కళ్ళకు స్ట్రెయిన్ అయ్యి కళ్ళు మూసుకుపోతుంటాయి. అలానే చెవులతో వింటున్నారు అనుకోండి, అట్లానే మిగతా విషయాలు కూడా, తిండి కూడా తింటున్నారు అనుకోండి, తిని తిని అలసిపోతారు. సో ఆయాసం వస్తుంటుంది మీకు. సో ఇలా ఇంద్రియాలన్నీ అలిసిపోయి మనసు కూడా అలిసిపోవాలి. అంటే ఆలోచన అబ్బాయికి ఇచ్చకించకూడదు, అప్పుడు నిద్ర వస్తుంది. సో అలా రావాలి అంటే నిద్ర శరీరానికి బడలిక కావాలి. బడలిక వస్తేనే మీ మనసు ఏమవుతుందంటే, ఓ ఇంద్రియాన్ని కంటిన్యూ చూడు చూడు అంటే కంటి చూడలేదన్నమాట. ఇక శరీరం అలిసిపోతున్నాడు, కంటెప్పులు మూసుకుపోతుంటాయి. సో అలాంటి సమయంలో మనసు ఎంత ప్రేరేపించినా అవి ఆ, చూడవు, వినవు, ఇలా చేస్తాయి అనమాట. అప్పుడు నిద్ర వస్తుంది, మంచి నిద్ర. సో దేర్ ఫోర్ ఈ మనసుని ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకుంది, మీకు ఇది అవ్వదు. మనసుని కంట్రోల్లో పెట్టుకుంటే నిద్ర బాగా వస్తుంది. మనసు కంట్రోల్లో లేకనే మనకి ఈ నిద్ర అవస్థ. కొంతమంది కళలు బాగా వస్తుంటాయి, కొంతమందికి కళలు రావు అని చెప్తారు. సో కళలు రాకపోవడం అనేది మంచి నిద్ర. అది నిజంగా వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పాలి, వాళ్ళు ఎవరో కానీ. ఎందుకంటే నాకు కళలు ప్రతిరోజు వస్తాయి. ఎందుకంటే ఏవో ఆలోచిస్తుంటాం, ఎన్నో పనులు చేస్తుంటాం. ఆలోచనతో ముడిపెట్టుకునే మనిషికి కళలు బాగా వస్తాయి. కళలు వచ్చాయనుకోండి, పొద్దున్న లేవగానే ఆకలి వేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే బాగా ఎనర్జీ ఉపయోగించేస్తాం కళలు. సో అందుకని మనకేమవుతుందంటే ఈ కళలు రాకుండా ఉండడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. అంటే కళలు రాకుండా ఉండడానికి కాదు, నిద్ర రావడానికి కూడా ఉన్నాయి. అయితే ఈ నిద్ర రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ శరీరం బడలిక లేని నిద్ర రాదండి. మీ ఆలోచనలు కొన్ని మీ పుర్రెలో సాగుతూ ఉంటాయి. సో అవి ఆపాలి. అవి ఆపాలి అంటే ఓంకారంతో ధ్యానం చేయాలి రోజంతా. ఉదయము మీరు సన్ రైజ్ కంటే గంట ముందర, కనీసం గంటన్నర ముందర లేచి మీరు అన్నీ చేసుకొని పనులు, ఆ తర్వాత ధ్యానం చేసుకొని మళ్ళీ మీ పనుల్లోకి వెళ్ళిపోయి సాయంకాలం దాకా పడుకోకూడదు ఎప్పుడు.
పడుకోకుండా ఛాయ్లు కాఫీలు పూర్తిగా మానేయాలి. ఎందుకంటే అవి ఇగ్నైట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. పూర్తిగా మానేయాలి కాఫీలు ఛాయ్. అలాంటి పదార్థాలు తీసుకుంటే మీకు నిద్ర కూడా ఆగిపోతుంది. బహుశా నేను కాఫీ తీసుకుంటూ ఉంటాను, అందుకే నాకు కూడా నిద్ర ఆగిపోతుంది. ఎందుకంటే నేను కాఫీ తీసుకుంటే పని చేయలేము. ఎందుకంటే ఎక్కువ నంబర్ ఆఫ్ అవర్స్ స్ట్రెచ్ చేసుకుంటూ ఉంటాను నేను. సో అలా చేయకూడదు. మనం ఎంతసేపు ఏం చేయాలంటే మంచి నిద్ర రావడానికి ఏ ఏ పరిస్థితులు కావాలో ఆ పరిస్థితులు మనము అనుకూలంగా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి నిద్ర వస్తుంది. దానికి ముఖ్యంగా ఏంటంటే పగలు నిద్రపోకూడదు, అతి తిండి తక్కువ తిండి రెండు ఉండకూడదు, రాత్రిపూట ఎసిడిక్ పదార్థాలు తినకూడదు. ఏదైనా ఎసిడిక్ పదార్థాలు పొద్దున పూట తినాలి. మజ్జిగన్నం పెరుగన్నం మధ్యాహ్నం తినాలి. సాయంకాలం పాలు తాగాలి. వేడి పాలలో కొద్దిగా ఏమైనా వేసుకొని కొద్దిగా చల్లార్చే పాలని తాగాలి. తాగి అప్పుడు మీరు నిద్రకు ఉపక్రమించాలి. భోజనం తర్వాత కనీసం 20 నిమిషాలు నడవాలి. కనీసం అన్నాను కదా అని గంటలు నడవకండి. జస్ట్ ఒక 20 నిమిషాల సేపు అలా తేలిగ్గా అడుగేస్తూ ఫ్రెష్ గాలి పీల్చుకోవాలి. ఇవన్నీ ఉండాలి. శబ్దాలు వినని ప్రాంతంలో పడుకోవాలి. ఇవన్నీ ఉంటాయన్నమాట. టీవీలు బంద్. టీవీలు, యూట్యూబ్లు ఇవన్నీ కూడా పొద్దున ఏదో ఒక అరగంట చూసామా చేసామా, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటే చూసామా చేసినట్టు ఉండాలి. కంటికి స్ట్రెయిన్ ఇవ్వకండి. విపరీతం స్ట్రెయిన్ ఇవ్వడం వల్ల కళ్ళు పాడైపోతుంటారు. దాంతో ఏమంటుంది, నిద్ర కూడా సరిగా రాదు. సో మీరు బ్రహ్మాండమైన నిద్రకు ఉపక్రమించాలి అంటే ఇవన్నీ చేయాలి. ఇవన్నీ నేను చేసి చూస్తే బ్రహ్మాండమైన నిద్ర వచ్చేస్తుంటుంది. ఎట్లా నిద్ర వస్తుందంటే ఒక 10 గంటలు పడుకుంటుంటాం అనమాట. సో అది మరీ టూ మచ్. సో అందుకని ఈ వ్యవహారం ఏంటంటే మైండ్తో ఆలోచించే పనులు బంద్ చేస్తే మీకు నిద్ర మంచిగా వస్తుందండి. కొంతమంది మైండ్కి అసలు ఉపయోగించరు, అవసరమే లేదు. బస్సు వాడు నడుపుతున్నాడు, వాడు సరిగ్గా నడవట్లేదు, తాగి నడుపుతున్నాడు, యాక్సిడెంట్ అవుతుందంటే అందరూ భయపడుతుంటారు కూడా. కొంతమంది భయపడకుండా కామ్ కూర్చుంటారు. వాళ్ళకి పట్టదు, ప్రపంచంతో సంబంధం ఉండదు. అలాంటి వాళ్ళకి బాగా నిద్ర వచ్చేస్తుంది. సో అలా నిద్రపోవాలి అనుకుంటే మటుకు సంబంధాలను తగ్గించుకోండి. ఊరికే ప్రతిదానికి వెంపర్లాడిపోకండి. సో ఇవన్నీ కూడా చేసి ధ్యానం, మీకు నిద్రపోవడం ప్రయత్నించడం రాలేదనుకోండి, చక్కగా ఓం 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 అలా చెప్పుకుంటూ భగవంతుణ్ణి తలుచుకుంటూ ఓంకార అనుకున్న అర్థాలు ఏవైతే ఉన్నాయో అవి తలుచుకోవాలి. అకారము ఉకారము మకారముతో ఓం ఏర్పడుతుందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అందులో అకారంలో ఏంటంటే విరాట్ స్వరూప్, అంటే ఈ కనిపించే నక్షత్రాలు ఖగోళాలు అన్నీ మెరిసిపోయేవన్నీ కూడా విరాట్ స్వరూపం. అగ్ని, మీకు అగ్ని అంటే ఏంటో తెలుసు. విశ్వము, ఈ సర్వ పదార్థాలు ఎందులో అయితే ఉన్నాయో అది విశ్వం. ఇది అకారంతో వస్తుంది. మరి ఉకారంతో ఏమొస్తుంది? హిరణ్య గర్భుడు, అంటే సర్వ సూర్యుడు నక్షత్రాలు లాంటివన్నీ గర్భంలో కలిగిన వాడు. ఆయన్ని హిరణ్య గర్భుడు అంట. వాయువు, వాయువు అంటే కూడా మీకు తెలుసు, తైజసము తేజము అనమాట. ఈ మూడు కలిపి ఉకారం. సో అకార ఉకారం. ఇప్పుడు మకారం. మకారం ఈశ్వరుడు, అంటే సర్వనియంత, ఈ ప్రపంచానికి ఐశ్వర్యము నిచ్చువాడు. అలానే ప్రాజ్ఞుడు, ఆదిత్యుడు. ప్రాజ్ఞుడు అంటే ఏంటి? జ్ఞానానికి మించి అనమాట. ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోగలిగిన వాడు ప్రాజ్ఞుడు. ఇంకా ఆదిత్యుడు, జుతము కానటువంటి వాడు. జుతము కానటువంటి వాడు ఆదిత్యుడు. సో ఈ ఈ జుతం కానటువంటి వాడిని మనం పట్టుకొని ఆయన ఎప్పుడూ నశించడు అని తెలుసుకున్నప్పుడు అదొక ఆనందం ఉంటుంది. సో ఇట్లా ఓంకారాన్ని స్మరిస్తూ స్మరిస్తూ పడుకోనని అలా పడుకొనే స్మరించవచ్చు, కూర్చొని స్మరించచ్చు. కానీ కూర్చుంటే మనం నిద్రపోయేటప్పుడు మళ్ళీ పడుకోగానే మళ్ళీ ఆ ఎక్సర్సైజ్ మూలంగా నిద్రపోతుంది. సో పడుకొని ఓం ఓం అని మనసులో అనుకుంటూ ఇవే ఆలోచించాలి. ఈయన యొక్క స్వరూపాన్ని గురించి ఆలోచించండి, నిద్ర తప్పకుండా పడుతుంది. ముఖ్యంగా కాఫీలు టీలు ఇలాంటి ఎదవ డ్రింకులన్నీ మానేసేసి చక్కటి ఆరోగ్యం ఉంచుకుంటూ ఎక్సర్సైజ్ బాగా చేయండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. కాదండి నేను వీక్గా ఉన్నాను, నాకు పోలియో ఉంది, లేకపోతే నాకు ఏదో కాళ్ళు చేతి సరిగా ఆడదు అంటే ఉన్నంతలో చేయండి. ఎంత మీకు అలసట వస్తుందో అంత చేయాలి. నేను ఒక వీడియోలో చెప్పాను, మనిషి అలసట కంటే కొద్దిగా ఎక్కువనే చేయటం మూలంగా ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఉంటాడు. ఇది సైన్స్ కూడా ఈరోజు చెప్తుంది. కాబట్టి ఇవన్నీ ప్రయత్నం చేయండి శివానంద్ గారు, తప్పకుండా మంచి నిద్రలు వస్తాయండి. తర్వాత అట్లనే యజ్జాగ్రత్తో దూరముది దై అనే ఒక మంత్రం ఉంది. అలాంటి మంత్రాలు 6 ఉన్నాయి. అవి వాటిని మనము యజుర్వేదంలో ఉంటాయి ఆ మంత్రాలు. అవి ఇదివరకు చాలా వీడియోలో చెప్పాను నేను, 6 మంత్రాలు ఎలా ఉండాలని చెప్పాను నేను. సో నిద్రపోయే ముందు ఆ మంత్రాలని మనం స్మరించవచ్చు, స్మరిస్తే మంచిది. అలానే దాంతోపాటు ఓంకారం,
అది అయిపోయిన తర్వాత ఓంకారం, ఓంకారం స్మరించుకుంటే ఇంకా మీరు ఇంకా టీవీలు కానీ సౌండ్స్ కానీ పక్కన ఇంకే ఇతరత్ర వ్యవహారాలు ఏవి ఆలోచించకూడదు. అరే ఆఫీసులో ఈ పని చేయలేదు, అది సంతకం పెట్టలేదు, ఇది చేయలేదు, అలా చేస్తే ఎట్లుండేది, అరే మా అబ్బాయి ఇలా చేయట్లేదు, మా అమ్మాయి ఇట్లా చేయట్లేదు, ఇవన్నీ పక్కన పడే మొత్తం సర్వం ఇంక ప్రపంచంలో మీరు తప్పితే పరమాత్మ తప్పితే ఇంకెవరు ఉండకూడదు. అప్పుడు చూసుకోండి నిద్ర ఎట్లా వస్తుందో. ఓకేనండి, సరే ఇప్పుడు ఇంకొక ప్రశ్నకి వెళ్దామండి. నమస్కారం అండి వెంకట చాగంటి గారికి. నా పేరు పృథ్వీ గోరంట్ల, వరంగల్ నుండి మాట్లాడుతున్నాను. నా సందేహం ఏమిటంటే, చాలామంది ఆధ్యాత్మికవేత్తలు అంటుంటారు కదా, చిన్నపిల్లల్ని మనం చాలా హింసిస్తున్నామని. అంటే చదువు ఒత్తిడిలో కానీ అలా ఈ సొసైటీ చాలా ఒత్తిడి పెడుతుందని అంటుంటారు. అలా గరికపాటి గారు కూడా టీనేజ్ పిల్లల్ని యూత్ని కూడా చాలా స్ట్రెస్ పడుతుంది, వాళ్ళ చదువు వల్ల కానీ ఉద్యోగాల వల్ల కానీ స్ట్రెస్ గురవుతుంది అంటుంటారు కదా. అంటే ఇది అంటే పెద్దవాళ్ళకు కూడా ఉంటుందా, లేకపోతే కేవలం చిన్నపిల్లల వారికి కూడా ఉంటుందా? అంటే అది ఎంతవరకు ఉంటుంది, ఏజ్ బట్టి ఉంటుందా, లేకపోతే అది ఎలా ఉంటుందో తెలియగలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. పృథ్వీ గోరంట్ల, ఈ నా ప్రశ్న విన్నారు కదండి. ఈ స్ట్రెస్ అన్నది ఉద్యోగం చేసే వాళ్ళకు ఉంటుందా, పెద్దవాళ్ళకు ఉంటుందా, చిన్నపిల్లలకు కూడా ఉంటుందా, ఎవరెవరికి ఎంతెంత ఉంటుంది అన్నది ప్రశ్న. పృథ్వీ గారు, చిన్నపిల్లలకు కూడా స్ట్రెస్ ఉంటుందండి. ఎస్, మీరు ఆ చిన్నపిల్లలకి ఏమవుతుందంటే తెలియదు. సపోజ్ ఇంట్లో గనక తల్లిదండ్రులు గొడవ పడుతున్నా, లేకపోతే బయట వాళ్ళు ఏదైనా గొడవ పడుతున్నా, ఏదైనా భయంకరమైన సిచ్యువేషన్ జరుగుతున్నా, అది చూసి పిల్లలు బాగా స్ట్రెస్కి గురవుతారు. కానీ వాళ్ళు చెప్పలేరు. ఆ స్ట్రెస్ గురైనప్పుడు వాళ్ళు అది ఏడుస్తారు, లేక భయపడతారు, ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ కొంత తడవలోనే మర్చిపోతారు. అది కొంతసేపు అయిన తర్వాత, కానీ ఆ చిన్న స్ట్రెస్ వాళ్ళ మైండ్ని బాగా అతలాకుతలం చేస్తుంది. దాంతో వాళ్ళ శరీరం మీద అది ప్రభావం చూపిస్తుంది. సో అలా స్ట్రెస్ ఉంటుంది. అంతేకాదండి, ఒక స్త్రీ గర్భంతో ఉండి గర్భంలో ఉన్న పిండానికి కూడా ఈ స్ట్రెస్ తగులుతుంది. ఆ తల్లి గనక స్ట్రెస్ ఫీల్ అయ్యి, ఆమె గనక ఆ స్ట్రెస్ ఫీలింగ్ వస్తే ఆటోమేటిక్గా గర్భానికి కూడా స్ట్రెస్ వస్తుంది. సో ఇలా స్ట్రెస్ అన్నది ప్రతి చోట ఉంటుంది. ఎందుకంటే అది మనసుకు లింక్ అన్నమాట. మనసు ఆలోచిస్తుంది. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి పృథ్వీ గారు. లెటస్ సే అమెరికాలో ఒక విషయంలో, అంటే లెటస్ సే ధరలు పెంచారు అనుకున్నాం. ఇప్పుడు ఏదో ట్యాక్స్లు అవి పెట్టారు కదా. సో ఒక ఒక వస్తువు, మీకు బాగా ఇష్టమైన వస్తువు, లెటస్ సే ఒక చాక్లెట్ ఏదో 5 స్టార్ క్యాడ్బరీస్ చాక్లెట్ ఉందనుకో, అది అమెరికా వాళ్ళు మూడింతలు నాలుగింతలు చేశారనుకోండి. మీరు అది విన్నప్పుడు, అబ్బో ఇండియాలో కూడా పెరిగితే ఎట్లుంటుంది, నేను తినలేకపోతానేమో, నా ఖరీదు ఎక్కువైపోతున్నామో అన్న చిన్న స్ట్రెస్ పడుతుంది. కానీ అది ఇండియాలో పెంచారనుకోండి, ఆ స్ట్రెస్ పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మీరు కోరుకుంటున్నారు. మీ కోరుకున్నకి వ్యతిరేకంగా అయితే గనక అది స్ట్రెస్. మీరు కోరుకున్నది అవుతోంది అనుకోండి, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. సో ఇది స్ట్రెస్ కారణం. ఇది మనం కోరికలతో ఉంటాం కాబట్టి స్ట్రెస్ వస్తుంది ఒకటి. రెండోది, కోరుకోకపోయినా కొన్ని జరుగుతుంటాయి సంఘటనలు. ఆ సంఘటనలు చూసి అరే ఇలా జరిగితే అని భయం వేస్తుంది. అంటే ఏంటి, ఇలా జరిగితే ఏమవుతుందో అన్న భయం ఎందుకు వస్తోంది? అలా జరిగితే మీరు అనుకున్నది జరగదు కాబట్టి అది కూడా స్ట్రెస్. సో ఇవన్నీ స్ట్రెస్లు కారణాలు. స్ట్రెస్ పోవడానికి సింపుల్గా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా చేసే, అదేంటంటే నాకు సంబంధం లేదు, నేను పని చేస్తాను, రిజల్ట్ వచ్చిందా తీసుకుంటా, లేకపోతే లేదు అని హ్యాపీగా ఉండేటోళ్ళు. అది సాధ్యం కాదు. అది అంత ఈజీ కాదు. దానికి యమనియమాలు పాటించటము, ఆసనాలు, ప్రాణాయామం ఇలాంటివన్నీ చేస్తే కానీ ఆ ప్రత్యాహారం రాదు. సో దెర్ ఫోర్ ఇది మరి సాధ్యం అంటే మరి ఇవన్నీ యమనియమాలు పాటించాలి. సో ఇవన్నీ పాటించటం మూలంగా మీకు స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది అనమాట. స్ట్రెస్ ఉండదు. కానీ అవన్నీ ఆ జ్ఞానం రావాలంటే కొంతకాలం పడుతుంది. యంగ్ ఏజ్లో రావటం కష్టం. కొంతమందికి ఉంటుంది, ఆ యంగ్ ఏజ్లోనే ఆ జ్ఞానం వచ్చేస్తుంది. అది అదృష్టం, అది పూర్వజన్మ పుణ్యఫలం అని చెప్పచ్చు. కానీ మనలాంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ అర్థమవుతున్నప్పుడు ఆ జ్ఞానంతో సరే అని చెప్పి వదిలిపెడతాం. అది కూడా వదిలిపెట్టాం, పట్టుకుని ఉంటాం అనమాట. పట్టుకొని వదిలేమని చెప్తూ ఉంటాం, కానీ పట్టుకుని ఉంటాం.
అదేంటో ఒక తమాషా నడుస్తుంటుంది అనమాట మనుషుల్లో. నీ అన్ని వదిలేసాను నాకేం లేదు అంటుంటాడు, కానీ అన్నీ పట్టుకునేది వాడి విశేషం అదనమాట. నేను వదిలేశానని ఎప్పుడు చెప్పడు, వదిలేసేసే ఉంటాడు. సో వదిలేశాను చెప్పుకొని తిరుగుతుంటారు చాలామంది. నేను ధ్యానం చేస్తానండి, అసలు గంట సేపు కదలకుండా ఇట్లా ధ్యానం చేస్తానంటాడు ఒకడు. వాడు చేసేది ఏముండదు అక్కడ, నిద్రపోతుంటాడేమో అని అనుమానం. సో ధ్యానం చేసేవాడు కానీ ఇట్లా వదిలేసేవాడు కానీ చెప్పుకోరు, బయటికి మామూలుగా ఉంటారు. వాళ్ళు స్ట్రెస్ రిలీవ్డ్గా కనిపిస్తారు అనమాట. సో ఆ స్ట్రెస్ కొన్ని కొన్ని మనం అనుకున్న టైంకి అవ్వకపోవటము, అరే నేను చేయలేకపోయాను, నేను అనుకున్నాను ఇట్లా చేద్దామని, కానీ ఈ పని వచ్చేసింది దాని మూలంగా నాకు ఇది అవ్వలేదు అనే స్ట్రెస్ పడుతూ ఉంటుంది. వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ముందుకెళ్తే కనుక ఆ స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చిన్న పిల్లలకి ప్రశాంతంగా ఉండే వాతావరణం ఇవ్వాలి. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ అవగాహనకు వస్తారు. అలా కాకుండా వాళ్ళని స్ట్రెస్ గురి చేసామనుకోండి, గురవుతారు. సో ఇప్పుడు నేను చిన్నప్పుడు ఎప్పుడు నాకు జ్ఞాపకం, ఎప్పుడో 5 ఏళ్ళు ఉన్నప్పుడు 6 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక సినిమా థియేటర్కి వెళ్ళాం, ఏదో నాగేశ్వర సినిమా ఏదో ఉంది. దానిలో ఓ విలను ఏదో తగలబెట్టేస్తాడు, వాళ్ళ ఇల్లు ఏదో తగలబెడితే అది తగలబడిపోతుంటే నేను స్క్రీన్ తగలబడిపోతుంది ఈ లోపలికి వచ్చేస్తున్న అట్లా అనుకున్నాను. అలా ఉంటుందన్నమాట, ఆ స్ట్రెస్ పడ్డాను. ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అయితే తల్లిదండ్రులు చెప్పిన ఏం ప్రాబ్లం, స్క్రీన్ మీద ఉంటుంది అంతా వీడియో అది ఇది అని చెప్పారు. ఇప్పుడు కొంతకాలంగా అర్థమైంది. సో దేర్ ఫోర్ ఇలా మనకేమవుతుందంటే కొన్ని స్ట్రెస్లు అన్ఎక్స్పెక్టెడ్గా పడతాయి. సో దానికి జ్ఞానం వెరీ ఇంపార్టెంట్. జ్ఞానం ఉంటే కనుక స్ట్రెస్ రాదు. ఏ కారణం చేతన స్ట్రెస్ పడిందంటే జ్ఞానం లేకపోవడమే అని అర్థం చేసుకో. ఆ జ్ఞానం వస్తే కనుక స్ట్రెస్ రాదు. ఇప్పుడు ఎన్నో అనుకుంటాం మనం చిన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే 10 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక విషయం అనుకున్నారు, అది జరగలేదు, అప్పుడు స్ట్రెస్ ఉంటుంది. కానీ అదే విషయం ఇప్పుడు తలుచుకుంటే మీకు నవ్వు వస్తుంది. ఆ సమయంలో దానికోసం అంత స్ట్రెస్ ఎందుకు తీసుకున్నానని అనిపిస్తుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే జ్ఞానం వచ్చింది ఇప్పుడు అని. సో జ్ఞానం వస్తే కనుక స్ట్రెస్ తగ్గుతుంది. అలానే మనకి ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి, అది ప్రయత్నం చేయాలి. ప్రయత్నంతోనే వస్తుంది. ప్రయత్నం మనసుని ట్రైనింగ్ ఇవ్వాలి. ఏం కాదు, ఏం కాదు అని ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవ్వగలిగి మన ప్రయత్నం మనం చేస్తుండాలి. అంటే కొండ మీద పడిపోతుంటే ఏం కాదని అనడం కాదు ఇక్కడ, అది కాదు అర్థం. కొండ మీద పడుతున్నా కానీ ఏం కాదు, ఏదో ట్రై చేసి పట్టుకుందాం అని ప్రయత్నం చేయాలి, కానీ స్ట్రెస్ ఫీల్ అవ్వదు. అంటే చేస్తున్నాను నా ప్రయత్నం, జరిగింది లేకపోతే లేదు అని ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనిషి అనేవాడు ప్రయత్న పరుడై ఉండాలి. అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ప్రయత్నం చేయకుండా అయ్యేది అవని పోనీ అంటే వాడొక బద్దకిస్తూ వాడు ఏమీ వదిలిపెట్టలే, వాడు మనసులో అన్ని కోరికలు ఉంటాయి. సో వాడికి స్ట్రెస్ ఉండనే ఉంటుంది. అలా కాకుండా ప్రయత్నం చేస్తూ ఏం పర్వాలేదు, వస్తే వచ్చిందా లేదా లేదు అనుకునేవాడు నిజంగా స్ట్రెస్ రిలీవ్. సో ఇలా జ్ఞానాన్ని పెంచుకోండి, స్ట్రెస్ రిలీవ్ చేసుకోండి. ఆ, యమనియమాలు పాటించే ప్రయత్నం చేయండి. ఆసనాలు ప్రాణాయామం చేయండి. ముఖ్యంగా ఆసనాలు ప్రాణాయామం చేస్తే చాలా మటుకు స్ట్రెస్ రిలీవ్ అవుతుంది, నేను గమనించాను. మీరు కూడా అది ప్రయత్నం చేయండి. ఉంటానండి. అన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చాయనుకుంటున్నాను. ఉంటాను. ఓ